జ్ఞాని అయినటువంటి వాడు సమాధి స్థితిలో తన హృదయంలోనే దర్శించేటువంటి పూర్ణ బ్రహ్మతత్వాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎలా ఉంటుందో, ఏ రకంగా అనుభవం అవుతుందో మరికొన్ని అంటే 9 పదాల ద్వారా ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు ఆచార్య శంకరులు. 411వ శ్లోకం చూడండి. అజరమమరమస్తా భావవస్తు స్వరూపం స్థిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణ వికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. అజరం, జర అంటే ముసల్తనం, అజరం అని అంటే ముసల్తనం లేనటువంటిది. ఎవరు? ఆత్మ. ఆత్మకి ముసల్తనం అనేటువంటిది లేదు, ఏ వికారాలు లేవు, అందువల్ల ముసల్తనం కూడా లేదు. అమరం, మరణం లేనటువంటిది. అస్తాభావ వస్తు స్వరూపం, అన్ని భావాలు అంతమైనటువంటి శాంత స్థితి కలిగినటువంటిది. ఆఖ్యావిహీనం, ఏ పేరు లేనటువంటిది. శమిత గుణ వికారం, గుణాల యొక్క మార్పులన్నీ కూడా అణిగిపోయినటువంటిది. 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాల యొక్క వికారాలు కూడా అణిగిపోయింది, ఏమీ లేకుండా ఉన్నటువంటిది. శాశ్వతం, శాశ్వతమైనటువంటిది. శాంతం, ఆలోచనలన్నీ ఉపశమించినటువంటి శాంత స్థితి కలిగినటువంటిది. ఏకం, ఒక్కటే అయినటువంటిది. అదిగో అటువంటి దాన్ని విద్వాన్, జ్ఞాని అయినటువంటి వాడు హృదయములోనే సమాధౌ, సమాధి స్థితిలో పూర్ణ బ్రహ్మం, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్ని దర్శిస్తాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అందులో మొట్టమొదటిది అజరం అన్నారు. జర అంటే ముసలితనం, అజర అని అంటే ముసలితనం లేనటువంటిది అని. ఆత్మ ఎప్పుడు ఏ వికారాలు లేనటువంటిది కనుక ముసలితనం కూడా లేదు. అసలు పుట్టడం లేదు, పెరగటం లేదు, మార్పులు చెందటం లేదు, స్పృశించటం లేదు, మరణించటం లేదు, ఉండటం ఉండకపోవటం లేదు. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంది. అందువల్ల ముసలితనం లేదు, అందుకనే అజరం అన్నారు. ఈ జర అనేటువంటి పదం భాగవతంలో 10వ స్కందంలో చివరిలో శ్రీకృష్ణుడు యాదవులందరూ కూడా నశించిపోతూ ఉంటే ఆయన ఏమీ చేయకుండా దూరంగా వెళ్ళి ఒక చెట్టు నీడన పడుకున్నాడు. కాలు మీద కాలు వేసుకొని అలా చెట్టుకి జారగిలబడి అలా పడుకున్నాడు. ఆ సమయంలో జర అనేటువంటి బోయేవాడు బాణాన్ని వదిలాడు. ఎందుకనంటే అదేదో ఒక లేడి పిల్ల అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే కాలు ఊపుతున్నాడు. ఆ కాలు ఊపుతూ ఉంటే ఆకుల మధ్య గుండా, చెట్ల ఆకుల మధ్య గుండా ఏదో లేడి పిల్ల ఉన్నట్టుగా ఉండి దాన్ని వదిలాడు. వదిలేటప్పటికి ఈ బాణం పోయి ఆయన కాలికి గుచ్చుకుంది. సరే, దాంతో ఆయన దేహాన్ని వదిలి విడిచిపెడతాడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ జరుడు అనేటువంటి బోయేవాడు అన్నారే, భాగవతంలో కథని ఎంత బ్రహ్మాండంగా కల్పించారో వ్యాస మహర్షి చూడండి. జర అంటే ముసలితనం, ముసలితనం వచ్చిన తర్వాత ఎవరైనా పోయేది. ఏదో మామూలుగా అయితే యాక్సిడెంట్లు అట్లాంటివి కాకుండా సహజమైనటువంటి మరణం ముసలితనం వచ్చిన తర్వాత పోద్ది. అందుకని ఆ ముసలితనాన్ని జర, జరుడు, జర, ఆ జర అన్నదాన్ని జరుడు అని పేరు పెట్టారు. ఆయన జరుడు అనేటువంటి పోయేవాడు. కాబట్టి ముసలితనమే చివరికి ఎవరికైనా ప్రాణం తీసేది. రెండవది అమరం, మరణం లేనటువంటిది, మార్పు లేనటువంటిది, నాశనం లేనటువంటిది, నిత్యమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోవచ్చేమో కానీ అది ఎప్పుడూ లేకుండా ఉండదు, ఎప్పుడూ ఉండేది. ఆత్మ ఎప్పుడూ ఉంది.
మనకు అనుభవం రాకపోవచ్చు. మన అనుభవంలోకి మనకు రాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మన యొక్క దృష్టి అంతర్ముఖం కాకుండా బహిర్ముఖం కావటం వల్ల. కాబట్టి బహిర్ముఖం అయ్యేటప్పటికల్లా విషయాలన్నీ కూడా ఆత్మని కప్పేస్తూ ఉంటాయి. అలా ఆత్మని కప్పకుండా కనుక వాటిని తొలగించుకోగలిగితే ఆత్మదర్శనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక మూడవది అస్తాభావ వస్తు స్వరూపం. అన్ని భావాలు అంతమైనటువంటి శాంత స్థితి. ఆత్మ అన్ని భావాలు అంతమైపోయినటువంటి శాంత స్థితి. భావాతీత స్థితిలోనే ఆత్మ అనేటువంటిది తెలుస్తుంది. భావాతీత స్థితిలో, ఆలోచనారహిత స్థితిలో, సంకల్పరహిత స్థితిలో, నిర్వికల్ప స్థితిలో అప్పుడు ఆత్మ అనుభవానికి వచ్చేది. మరి ఎటువంటి ఆలోచనలు ఉన్నా, ఎటువంటి భావాలు ఉన్నా ఆత్మని కట్టేస్తూ ఉంటాయి. అందువల్ల ఆత్మను మనం తెలుసుకోలేము. కాబట్టి ఈ భావాలన్నీ కూడా బుద్ధిలో ఉంటాయి. ఆ భావాలన్నింటినీ కూడా బుద్ధిలో నుంచి కనుక తొలగిస్తే ఆ బుద్ధి ఆత్మగా మనకి దర్శనం అవుతుంది. కాబట్టి అస్తాభావ వస్తు స్వరూపం, ఎటువంటి విశేషణాలు లేనటువంటి సత్వస్తువు, సత్యవస్తువు అని. ఇక నాలుగవది స్థిమిత సలిల రాశి ప్రఖ్యం అన్నారు. ఈ వివేక చూడమణిలోనే ఆత్మను వర్ణిస్తూ ఓ చోట నిస్తరంగ జలరాశి నిశ్చలం అని వర్ణించారు. పదాల యొక్క ఆ పొందిక మార్పే కానీ రెండిటి అర్థం ఒకటి. నిస్తరంగ జలరాశి నిశ్చలం. నిస్తరంగ అలలు లేనటువంటి జలరాశి సముద్రం, నిశ్చలం నిశ్చలంగా. అంటే అలలు లేకుండా ఉంటే సముద్రం ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడేం చేస్తుంది? స్థిమిత అంటే నిశ్చలంగా ఉన్నటువంటిది. సలిల రాశి, జలరాశి అన్నా సలిల రాశి అన్నా రెండోటి, అంటే సముద్రం. ప్రఖ్యం అలలన్నీ ఆగిపోయినటువంటి స్థితి. కాబట్టి అలలన్నీ ఆగిపోయి స్థిమితంగా ఉన్నటువంటి సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆత్మ అన్నారు. ఒక్కసారి సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ ఆగిపోయినాయి అనుకోండి, జలరాశి అంతా ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. ఓ చెరువు ఉందనుకోండి, నీరంతా కూడా నిశ్చలంగా ఉంటుంది. మనం కనుక రాయి కనుక వేసామనుకోండి మధ్యలో, ఏమవుతుంది? అలలు అలలుగా అలా 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 వచ్చేస్తాం. కాసేపటికి అది పోద్ది. కానీ సముద్రం అట్ట కాదు. ఎందుకంటే చెరువు లాంటిది కాదు సముద్రం, అనంతమైనటువంటి జలరాశి. అందుకని ఎప్పుడు కూడా అలలు వస్తూనే ఉంటాయి. కాకపోతే అది 1 కిలోమీటర్ లోపల నుంచి ఆ అలలు కనపడతా ఉంటాయి. అవతల అలలు ఉండవు. ఎందుకంటే సముద్రం బాగా లోతుగా ఉంటుంది, కొన్ని కిలోమీటర్ల లోతు ఉంటుంది. అందువల్ల అక్కడ అలలు ఉండవు. ఈ లోతు తక్కువగా ఉన్న చోటనే అలలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ అలలు కూడా అనంతంగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలలు లేనటువంటి సముద్రం, మనకి రామేశ్వరంలో అలలు లేని సముద్రం ఉంది. ఇంకా కొన్ని కొన్ని చోట్ల అలలు లేకుండా సముద్రం మనకు కనపడతా ఉంటుంది. ఎందుకనంటే అది ఒక పక్కకి, ఆ సముద్రం అనేటువంటి నీరు ఒక పక్కకి పోయినందువల్ల అక్కడ అలలు లేకుండా ఉండేటువంటి ప్రదేశం కనపడతా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో అనంటే, మనం సముద్ర మధ్యంలో కనుక మనిషి మొత్తం మునిగి తలకాయ వరకు కనుక పైన పెట్టామనుకోండి, ఆ నీటి పైన ఉందనుకోండి, ఇప్పుడు ఎటన్నా చూడండి ఏం కనపడుతుంటుంది? అనంతమైనటువంటి జలరాశి. ఒడ్డు ఉంటుంది కదా, ఒడ్డు కనపడదు, అనంతమైనటువంటి జలరాశి. కాబట్టి ఆత్మ కూడా అట్లా ఉంటుంది. ఇదంతా మనం ఊహించుకోవాలి. ఓహో ఇలా ఉంటుంది, అనంత జలరాశిలాగా, నిస్తరంగ జలరాశిలాగా ఆత్మ ఉంటుంది అని భావించుకోవాలి. అలల యొక్క హోరు ఎల్లప్పుడూ కూడా సముద్రం దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. చెవులు గింగురమనేటట్టుగా ఆ సముద్ర ఘోష మనకి వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా స్తంభించిపోయిందనుకోండి, అది ఊహించుకోవాలి ఎలా ఉంటుందో. ఆ స్తంభించిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో ఊహిస్తే నిశ్చలంగా కదలకుండా అలా ఉంటుంది. కాబట్టి మన యొక్క మనోబుద్ధుల్ని ధ్యాన స్థితికి అనుకూలంగా మార్చాలంటే అదిగో మన ఆలోచనలు కూడా అలా ఆగిపోవాలి. అలలన్నీ కూడా ఒక్కసారి అట్లా ఆగిపోయినట్టుగా మన ఆలోచనలన్నీ కూడా అట్లా ఆగిపోవాలి. ఎప్పుడైతే అట్లా ఆగిపోయినాయో అప్పుడే ఆత్మ అనుభవానికి వస్తుంది. ఇక 5వది ఆఖ్యావిహీనం అన్నారు.
అంటే పేరు లేనటువంటిది, ఆఖ్య అంటే పేరు, పేరు లేనటువంటిది అని. ప్రపంచంలో వాడబడేటువంటి పదాలు ఏవి కూడా పరమాత్మకు సూటుగా ఉంది. పరమాత్మని యథార్థంగా పిలవాలంటే అసలు పేరే లేదు. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఆలోచించి ఓం అన్నారు. మరి ఓం అనేటువంటిది పేరా? ఓం అనేటువంటిది పేరు అనుకోవచ్చు, దాని ప్రతీక అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అదంతా మాండూక్యోపనిషత్తులో మనం చెప్పుకున్నాం. కాబట్టి మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటి బ్రహ్మ పదార్థాన్ని కొన్ని ఉపమానాలతోటి, కొన్ని రకాలైనటువంటి భావాలతోటి తగినటువంటి మానసిక సంసిద్ధత కలిగించడం కోసమని, శిష్యుడికి ఒక రకమైనటువంటి అర్హత కలిగించడం కోసమని, ఆ ఆత్మ అనుభూతమయ్యేటప్పుడు ఏ ప్రకారంగా ఉంటుందో దాన్ని అనుభూతి కలిగించడం, దాన్ని అనుభవంలోకి తేవటం కోసం అని చెప్పి ఈ అద్భుతమైనటువంటి పదాలన్నింటినీ కూడా శంకరాచార్యులు వారు ఇక్కడ మనకి అందిస్తున్నారు. ఇక ఆరవది శమిత గుణ వికారం అన్నారు. గుణ వికారాలన్నీ కూడా శమించినటువంటి చోటు. ఆత్మ ఎలాంటిదంటే గుణ వికారాలన్నీ కూడా ఆగిపోయినటువంటి చోటు. మళ్ళా అనేకమైనటువంటి వాసనలు ఉన్నాయి. ఆ వాసనలన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నీ 3 రకాలుగా ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా 3 రకాలు ఎందుకు ఉంటాయంటే 3 గుణాల ఆధారంగా ఉంటాయి. 3 గుణాల ఆధారంగా ఉంటాయి అని అంటే, సత్వగుణంగా ఆధారంగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక విధంగా ఉంటాయి. ఆ రజోగుణం ఆధారంగా ఉన్నటువంటి ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. తమోగుణం ఆధారంగా ఉన్నటువంటి ఆలోచనలు మరో రకంగా ఉంటాయి. ఈ ప్రకారంగా 3 రకాలైనటువంటి ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. కొంతమంది దైవం వైపుకు తిరుగుతారు, కొంతమంది ప్రపంచం వైపు తిరుగుతారు, కొంతమందికి ఏమీ లేకుండా ఊరికి ఎలాగా సోమరిపోతుల్లాగా పడి ఉండాలనుకుంటారు. ఆలోచనలన్నీ కూడా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ గుణాలే. కాబట్టి గుణాలను దాటినటువంటి గుణాతీతుడు, ఈ గుణాలన్నింటినీ దాటిపోయినటువంటి గుణాతీతుడైనటువంటి వాడు ఎవరా? గుణాతీతుడంటే ఆత్మస్వరూపుడే, ఆత్మానుభూతిపరుడే గుణాతీతుడు. అదిగో అటువంటి వాడిలో అదిగో ఆత్మ తనంతటి తానుగా స్వయంగా ప్రకాశిస్తుంది, స్వయంగా వ్యక్తమవుతుంది. ఇక 7వది శాశ్వతం అన్నారు. ఆలోచనలకి లోబడినటువంటిది ఏదైనా సరే ఆలోచనలు బట్టి మారుతాం. ఆలోచనలకి లోబడినటువంటిది ఆలోచనలు బట్టి మారుతూ ఉంటాం. మనం ఇక్కడ ఏదో ఒక వస్తువును చూసి బాగుంది అని అనుకున్నాం అనుకోండి. ఈ బాగుంది అని అనుకోవటం అనేది మన లోపల ఉన్నటువంటి ఆలోచన. ఎందుకని బాగుంది? ఒకసారి ఇంతకుముందు ఆ పదార్థాన్ని నువ్వు తిన్నావు, లేదా ఆ పదార్థాన్ని నువ్వు వాడుకున్నావు, వాడుకున్న తర్వాత నీకు కాస్త ఆనందం కలిగింది. ఆనందం కలిగితే ఏమన్నావు? ఇది చాలా మంచిది అంటే ఆలోచనల కారణంగా అక్కడ అది మంచిదని తేల్చావు. మళ్ళీ నీ ఆలోచనల కారణంగానే అది చెడ్డది కూడా అవుద్ది. ఎందుకని? లేదంటే 2 సార్లు వాడాను బాగానే ఉంది కానీ ఒకసారి వాడితే బాగలేదు. అంటే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి లోబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ఎప్పుడు మార్పులు చెందుతాం. ఆత్మ నీ ఆలోచనలకు లోబడి లేదు. నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా ఆత్మ మాత్రం ఏ మార్పు లేకుండానే ఉంటుంది. అలా ఎటువంటి మార్పు లేకుండా స్థిరమైనటువంటిది ఏదైతే ఉందో అదే శాశ్వతం. అంటే ఏ వికారాలు లేకుండా ఉన్నటువంటిది, శాశ్వతంగా ఉండేటువంటిది, నిత్యంగా ఉండిపోయేటువంటిది. ఇక 8వది శాంతం అన్నారు. అంటే మనసు ఉన్నప్పుడేమో అనేకమైనటువంటి ఆలోచన తరంగాలు వస్తూ ఉంటాయి. అందులో ఇష్టం అయిష్టం, రాగం ద్వేషం, మంచి చెడు, లాభం నష్టం, జయం అపజయం, ఇలా అన్నీ కూడా ద్వంద్వాలు ఉంటాయి. మరి ఇదంతా ఎప్పుడు మనసు ఉన్నప్పుడే జరిగేది. మనసు కనుక లేకపోతే ఈ ద్వంద్వాలన్నీ ఏమో లేవు. ద్వంద్వాలన్నీ పోతే బంధాలు పోయినట్టే, బంధాలన్నీ కనుక పోతే మనం ఆత్మస్వరూపంగా ఉన్నట్టే. అంటే ఇప్పుడు మొత్తం ఆత్మస్వరూపంగా ఉండకుండా చేస్తున్నది అన్నీ కూడా ఈ ద్వంద్వాలు.
ఈ ద్వంద్వాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే మన యొక్క మనసు మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ద్వంద్వాల వల్ల మనసు చెదిరిపోతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా నిన్ను ప్రశంసించారనుకోండి, అబ్బా ఎంత ఆనందమో చెప్పడానికి వీలు. మరి అదే ఇంకొంచెం సేపటికి ఎవరో ఒకరు తిట్టారనుకోండి, దూషించారనుకోండి, విమర్శించారనుకోండి, వెంటనే కుగిపోతాం, లేదా లోపల లోపల బాధపడతా ఉంటాం, లేదా అవతలికి పోయి ఏడుస్తూ ఉంటాం. ఏదో రకమైనటువంటి మార్పు జరుగుతూ ఉంటుంది. దేనికి అని అంటే ఇదంతా కూడా మన యొక్క ఆలోచన తరంగాలు, ఇవన్నీ కూడా మన యొక్క ఇష్టాలు. మనం ఎవరిని పొగిడితే మనకి ఇష్టం, మనం ఎవరిని తిడితే మనకు అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు దీంట్లో మాత్రం ఏ మార్పు లేదు. అందుకని ఇష్టాలను బట్టి మన లోపల ఈ మనసు యొక్క ఎగుడు దిగుళ్ళు ఉంటాయి అన్నమాట. అసలు మనసు లేకపోతే ఇష్టాలు అనేవి ఉండవు. అందుకనే ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఎవరిన తిట్టినా ఆయన చెల్లించడు, ఎవరిన ప్రశంసించినా చెల్లించడు. ఎందుకని? తిట్టింది తనని కాదు, ప్రశంసించింది తనని కాదు, ఎవరిని? దేహాన్ని. కాబట్టి దేహాన్ని తిడితే నాకేవి, దేహాన్ని ప్రశంసిస్తే నాకేవి, కాబట్టి నన్నేం కాదు కదా అనేటువంటి భావంలో ఉంటాడు. ఎందుకని? అతడికి ఉన్నది ఆత్మే కానీ మనసు కాదు. కాబట్టి ఈ మనసు ఉంటేనే ఈ ఇబ్బందులన్నీ, దుఃఖాలన్నీ, బాధలన్నీ, సంతోషం, దుఃఖం అన్నీ కలిపి ఉండేది. కానీ ఇవేమీ లేకపోతే హాయిగా ఆనందంగా ఉంటుంది. కనుక మనస్సు అనేటువంటిది కనుక లేకపోతే ఆలోచనలు ఏమీ ఉండవు. ఇంకా చెప్పాలంటే ఆలోచన లేకపోతేనే మనసు లేదని అంటారు. నువ్వు ఆలోచన ఉన్నది అని అంటే మనసు ఉన్నది అని మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఇలా ఆలోచన లేనప్పుడు ఇష్టాల ప్రసక్తి లేదు, లాభ నష్టాల ప్రసక్తి లేదు, జయాపజయాల ప్రసక్తి లేదు, శీతోష్టాల ప్రసక్తి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి హాయి, ఆనందం, శాంతం, ప్రశాంతం. ఇక 9వది ఏకం అన్నారు. ఈ పదం మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం. ఏకం అని ఎందుకు అన్నామంటే ఆత్మ ఒక్కటే. ఈ లోకంలో అన్నీ ఎన్నో ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి, 5 ఉంటాయి, 10 ఉంటాయి, 50 ఉంటాయి, 100 ఉంటాయి. ఆత్మ మాత్రం ఒక్కటే. మనుషులు ఎంతమందో ఉన్నారు, జంతువులు ఎన్నో ఉన్నాయి, పశుపక్షాలు ఎన్నో ఉన్నాయి, చెట్లు ఎన్నో ఉన్నాయి, పర్వతాలు ఎన్నో ఉన్నాయి, కొండలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆత్మలు కూడా ఎన్నో ఉన్నాయని అంటారా? అంటానికి వీళ్ళు. ఆత్మ ఒక్కటే. అందుకనే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పారు, క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞం ఏకవచనం, క్షేత్రేషు బహువచనం. అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అన్నాడు. అంటే క్షేత్రాలేమో అనేకం ఉన్నాయి, క్షేత్రజ్ఞుడిని మాత్రం నేను ఒక్కడినే. అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మను నేను ఒక్కడినే. ఏకం అద్వయం. అందుకనే చాందోగ్య బృహదారణ్యకాల్లో ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని చెప్పి ఒక్కటే ఏకమైనటువంటి అద్వయమైనటువంటి బ్రహ్మం ఉంది, ఇక రెండవది ఏది కూడా లేవు అని. ఈ ప్రకారంగా మనకి అఖండమైనటువంటి ఆత్మ అనుభవంలో కనుక రావాలంటే ఆ ఆత్మ యొక్క లక్షణాలని ఈ ప్రకారమైనటువంటి పదాల అర్థానికి వెనకున్నటువంటి భావాల ద్వారా, పదాల వెనకున్నటువంటి భావాల ద్వారా మనం ఆత్మానుభూతిని పొందవచ్చు. ఇది మనకు ఉపనిషత్తులు మనకు అందిస్తూ ఉన్నది. ఉపనిషత్తులు అందించినటువంటి భావాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు అందిస్తాం. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పదాల వల్ల మాత్రం ఆత్మానుభూతి కలగదు, ఈ పదాలకి వెనుకున్నటువంటి భావాల వల్ల కలుగుద్ది. మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిరీహం, నిశ్చలం, నిత్యం అని అప్పచెప్పుకుంటూ పోయామనుకోండి, ఏం తేడా ఉండదు. ఒక్క పదాన్ని తీసుకొని ఆ పదం మీదనే మనం కనుక దృష్టి పెడితే, ఆ పదానికి వెనుకున్నటువంటి భావంలో కనుక మనం నిమగ్నమై ఉంటే, ఏకమై ఉంటే, దాంతో తాదాత్మ్యం చెందితే అప్పుడు ఆత్మస్వరూపం మనకి అవగతమవుతుంది. సర్వవ్యాపకం అన్నాం అనుకోండి, సర్వవ్యాపకం
కాబట్టి మనకి ఇక్కడ సర్వవ్యాపకం అనేటువంటిది ఎక్కడ దాకా పోతాం? ఆకాశం వరకు పోతాం. ఇక అంతకంటే పైకి పోవటానికి లేదుగా, మనకు అర్థమయ్యేది ఆకాశం. కాబట్టి ఆకాశం సర్వవ్యాపకం ఎట్లా ఉందో దానికన్నా కూడా సర్వవ్యాపకం. అంటే ఆకాశం లేని చోట కూడా పరమాత్మ ఉంటాడు. ఆకాశం లేకుండా ఎక్కడ ఉంటుందండి? అన్ని లోకాల్లో ఆకాశం ఉంటుంది. ఇప్పుడు నక్షత్రాల దగ్గరికి పోయామనుకోండి, అవి కూడా సూర్యుడులేగా, అక్కడ ఆకాశం ఉంది. అన్ని గ్రహాల్లో ఆకాశం ఉంది. అంతటా ఆకాశం ఉంది. ఆకాశం లేకుండా ఎక్కడుందండి? ఎక్కడుందనంటే ఇప్పుడు ఒక గ్రహం ఉందనుకోండి, సరే గ్రహం దాకా ఎందుకు, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు ఆ చెట్టులో ఆకాశం ఉంది, ఇప్పుడు ఆ స్తంభంలో ఆకాశం ఉంది, ఈ గోడలో ఆకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆకాశం ఉన్న చోట పరమాత్మ ఉన్నాడు. ఆకాశం లేని చోట కూడా, ఆకాశం దూరం లేని చోట కూడా పరమాత్మ దూరతాడు, పరమాత్మ మాత్రం ఉన్నాడు అనేటువంటి భావన అలా చేయాలి. అందుకని సర్వవ్యాపకం అనగానే ఇదంతా మనం భావన చేసి అట్లా ఉండాలి. అంతటా సర్వత్రా ఎక్కడ ఆటంకం లేకుండా అంతటా ఉన్నాడు పరమాత్మ అనేటువంటి భావన మనకు రావాలి. ఈ ప్రకారంగా శంకరులు అనితర సాధ్యం అంటే ఇక ఇతరులకు ఎవరికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆ ప్రకారంగా ఈ 3 శ్లోకాల్లో సాధకులకి ధ్యానంలో ఒక విధానాన్ని చెప్పారు. శంకరాచార్యుల వారిని ఎందుకంటే ఇంతగా చెబుతున్నారు అని అంటే, ఉపనిషత్తుల్లో వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల్లో నుంచే మనకు కావాల్సినటువంటి భావాలను తీసుకొని ఇక్కడ అందిస్తున్నారు. అందుకని మరి ఇది మన మీద ఉన్నటువంటి అనుగ్రహం వల్లనే ఆయన ఇలా అందించడం జరిగింది. దీన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మానవ జన్మను సార్థకం చేసుకోవటం ఎట్లాగా అనే విషయాన్ని చివరికి చెప్తున్నారు. ఏమిటండి దీనికి దానికి సంబంధం? ఇప్పటిదాకా ఏం చెప్పారనంటే, నువ్వు ఆత్మగా ఉండటం ఎట్లాగా, నువ్వు పరమాత్మగా ఉండటం ఎట్లాగా, నువ్వు ఆత్మానుభూతి పొందటం ఎట్లాగా అనేది చెప్పారు. ఆత్మానుభూతి పొందటమేగా మానవ జన్మకి పరమార్థం. ఇంకా అంతకంటే ఏమైనా ఉందా? అంతకంటే ఏమీ లేదు. కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఈ మొత్తం భావాలన్నింటిలో మనం నిలవటానికి ఏమిటి ఉపాయం అని ఇట్లా మనం ఒక్కొక్కటి శ్లోకం ముందు చెప్పేటువంటి ఈ పదాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనకి ఎంత విపులంగా చెబుతున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. సరే అదేమిటో తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 412వ శ్లోకాన్ని చూడండి. సమాహితాంతఃకరణ స్వరూపే విలోకయాత్మానమఖండ వైభవం విచ్ఛింది బంధం భవగంధగంధితం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ. సమాహిత అంతఃకరణ అంటే అదుపులో పెట్టుకున్నటువంటి అంతఃకరణంతో. అంతఃకరణం అంటే మనస్సే. అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టు అది వినాలి. అది చెప్పినట్టు మనం ఎట్టా వింటానే ఉన్నాం ఇప్పుడు. కానీ దీన్ని మార్చుకొని మనం చెప్పినట్టుగా అది వినేటువంటి స్థితికి మనం తెచ్చుకోవాలి. అంటే అదుపులో పెట్టుకున్నటువంటి అంతఃకరణంతో స్వరూపే, నీ లోపలే, నీలోనే, నీ హృదయంలోనే అఖండ వైభవం, అఖండమైనటువంటి వైభవంతో విరాజిల్లేటువంటి ఆత్మానం విలోక, నీలోనే అఖండమైనటువంటి వైభవంతో విరాజిల్లేటువంటి ఆత్మని దర్శించు. అటువంటి ఆత్మని చూడు. ఆత్మానం విలోక. ఇంకేం చెప్తున్నారు? భవగంధగంధితం. భవగంధగంధితం మనం అప్పుడప్పుడు అంటాం భవసాగరం అని అంటాం. అందరికీ ఒక జబ్బు ఉంది, భవరోగం అని అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు అంటే వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో
వాటిని అనుభవించడానికి జన్మ వస్తున్నది కాబట్టి, చచ్చినట్టుగా వాటిని అనుభవించాలి కాబట్టి జన్మలో ఇందులో ఏ రకమైనటువంటి మినహాయింపు లేదు. ఏమండి, నేను వేదాంతం వింటున్నాను, నాకు ఉపనిషత్తులు తెలుసు, అందుకని నాకు మాత్రం ఏ పాపం రావడానికి వీల్లేదు, నాకు మాత్రం ఏ దుఃఖం రావడానికి వీల్లేదు అంటానికి వీల్లేదు. ఎందుకని? అవన్నీ కూడా తప్పనిసరిగా అనుభవించవలసినటువంటి. అందుకని ఇక్కడ చెప్తున్నారు భవగంధగంధితం. గంధ అంటే వాసనలు, అంటే పూర్వపు వాసనలు, అంటే గత జన్మల్లో పోగు చేసుకున్నటువంటి వాసనల యొక్క బంధం విచ్చింది. ఆ బంధాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయి. అంటే ఏ రకమైనటువంటి బంధాల కారణంగా నువ్వు ఈ లోకానికి కట్టుబడి ఉన్నావో ఇందులో నుంచి తప్పించుకొని ఎగిరిపోవటానికి నిన్ను ఎవరైతే పట్టుకొని ఇక్కడ లాగుతా ఉన్నారో, ఎవరు పట్టుకొని లాగుతున్నారు మనల్ని? నేను ఆత్మానుభూతి పొందుతానండి అని అంటే టక్ పొందడానికి వీల్లేదని ఎవరు లాగుతున్నారు వెనక్కి? మన వాసనలో కర్మఫలాలు లాగుతున్నాయి. ఎవరో ఇక్కడ ఇంకో మనిషి లాగటల్లా, మన వాసనలో కర్మఫలాలు. ఎందుకని? ఉండో అనుభవించాలా, ఇంకా ఉన్నాయి అని అంటా ఉంది. వాసనలు ఉన్నాయి కదా, ఉండు ఇంకా కొన్ని ప్రేరణలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. కాబట్టి అవి అయిపోయిన దాకా మనకి ఏం లాభం లేదు. సరే కానీ అవి అయిపోయిన తర్వాత బంధం ఇచ్చితే, ఈ బంధం ఇచ్చితే, కానీ మళ్ళీ బంధాలు రెడీగా ఉన్నాయి, సంచితంలో మళ్ళీ రెడీగా ఉన్నాయి. కనుక ఆ సంచితం లేకుండా చేసుకోవాలా, ప్రారంభం అనుభవించాలా, ఆగామి చేసే జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చేసే కర్మలేమో జాగ్రత్తగా చేయాలా, మూట కట్టుకొని ఉన్నటువంటి కర్మలనేమో నాశనం చేయాలా, ప్రారంభ కర్మలనేమో అనుభవించాలి. ఈ మూడు చేస్తే మనకి ఇక బంధాలన్నీ కూడా రద్దయిపోతాయి, మనం ఆత్మానుభూతిని పొందవచ్చు. నిజంగా భగవద్గీత చెప్పేది ఇదే. భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి కదా, కర్మశక్తం, భక్తి శక్తం, జ్ఞాన శక్తం అని. కర్మశక్తం ఏం చెప్పుద్ది అని అంటే నువ్వు కర్మలు ఎట్లా చేయాలో చెప్పుద్ది. ఎట్లా చేస్తే ఈ కర్మలు నీకు బంధం కాకుండా ఉంటాయి. నిష్కామంగా చేస్తే బంధం కావు, ఫలాపేక్ష లేకుండా చేస్తే బంధం కావు, లోక కళ్యాణం కోసం చేస్తే బంధం కావు అని ఈ ప్రకారంగా బంధం కాకుండా ఉండేటువంటి విధానాలన్నీ కూడా మనకి కర్మశక్తంలో చెప్తారు. కాబట్టి ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ఎట్లా చెయ్యాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనకు కర్మశక్తి చెప్తుంది. మరి ప్రారంభం ఉందే, ఈ ప్రారంభం అనుభవించాలి. సుఖాలైతే బాగానే ఉంటుంది, మనకి ఎగిరి గంతులేసి ఆనందించవచ్చు. కానీ కష్టాలైతేనో దుఃఖాలైతేనో మహాబాధ. మరైతే ఏమండి దీనికి ఏమైనా ఉపాయం ఉందా? ఉంది, దీనికి కూడా ఉపాయం. అందుకనే భక్తి శక్తిని చెప్పారు. భగవంతుడిని తలుచుకుంటూ, భగవంతుడి మీదనే భారమంతా వేస్తూ, సర్వము భగవంతుడే అనుకుంటూ, ఆ భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తిని చూపిస్తూ ఈ వచ్చినటువంటి కష్టాలను అనుభవించు. అమ్మ నేను భక్తిని చూపిస్తున్నాను కదా, కష్టాలు నాకొద్దు ఆహా అంటే కుదరదు. కాకపోతే నీ భక్తి కనుక ఎంత ఎక్కువైపోద్దో, ఎంత బాగా భగవంతుడితో అనుసంధానం అవుతావో అప్పుడు నీకు ఈ కష్టాలు తెలియవు. ఎందుకంటే ఆయన అనుభవిస్తాడు, ఆయన తీసుకుంటాడు. అందుకనే మరి భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. భగవంతుడు 6 రకాలుగా కనిపిస్తాడంట. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త. మరి మొట్టమొదటి ఏంటంటే భగవంతుడి మీద కాస్త కోస్తో మనకి భక్తి కలగగానే ఆయన ఉపద్రష్టగా ఉంటాడు. ఉపద్రష్ట అంటే ఏమిటి? అన్ని వ్యవహారాలు దగ్గర నుండి చూస్తూ ఉండేవాడు. యజ్ఞం జరిగేటప్పుడు ఉపద్రష్ట అని ఉంటాడు. అందరూ ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏం అవసరం అన్ని పైనుండి చూస్తుంటాడు. ఆయన ఏం చేయడు, ఊరికి అట్లా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే, ఏమీ చేయడు. నువ్వు తప్పు చేసినా ఏమనడు, నువ్వు ఒప్పు చేసినా ఏమనడు, నువ్వు పాపకోపంలో జారపడుతున్నా ఏమండు, నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నా ఏమండు, అవి ఎటు కాదు అటు చేయి అని అండవు. అది ఉపద్రష్ట, ఊరికి అటు చూస్తూ ఉంటాడు. మనలో భక్తి ఇంకొకరు పెరిగిందనుకోండి, అనుమతిస్తూ ఉంటాడు. ఆ మంచి పనులు చేస్తుంటే రైట్ అని ఒక్కరు అట్లా
ప్రోత్సాహం హనుమంత. ఇంకా అంతకంటే కనుక భక్తి ఎక్కువై భగవంతుడితో బాగా బంధం ఎక్కువ పెంచుకుంటే భర్త. భర్త అంటే భరించేవాడు, కాబట్టి నీ బాధలన్నీ ఆయనే భరిస్తూ ఉంటాడు. ఇది మహాభక్తులైనటువంటి వాళ్ళ యొక్క లక్షణం. అంతటి భక్తులం కనుక అయితే అప్పుడు ఈ కష్టాలు కూడా మనకు ఉండవు. అలా కావడానికి మార్గాలన్నీ కూడా చెప్పినటువంటిది భక్తి శక్తం 7 నుంచి 12 దాకా ఉన్నటువంటి అధ్యాయాలు. ఇక మూడోది జ్ఞానశక్తం. విద్యాన్ని చెప్పారు. ఆగామి కర్మలు అయిపోయినాయి, ప్రారంభ కర్మలు అయిపోయినాయి, ఇంకేమైనా సంచితం ఉన్నాయి. పెద్ద ప్రమాదం ఇది. ఎందుకని ప్రమాదం? అనుభవిద్దాం వారి అయితే మళ్ళీ అన్నీ అనుభవిద్దాం, పోతాయి, వదిలిపోతాయి, పేడ వదిలిపోతాయి అంటానిక అనుభవించడానికి నీకు పక్వానికి రాదు. సరే అవి లేకుండా జాగ్రత్త పడదామంటే అది ఎప్పుడో జాగ్రత్త పడాలి, అప్పుడు అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాటిని తీసేయడానికి వీలు లేదు. మరి ఏం చేస్తామంటే ఒక్కసారి తగలబెడతాయి. ఎక్కడ తగలబెట్టారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేయాలి. ఆ జ్ఞానం ఏమిటనండి? ఆ జ్ఞానం ఏమిటి? స్వస్వరూప జ్ఞానం. ఓ నేను ఆత్మని అనేటువంటి ఆ జ్ఞానంలో కనుక వస్తే అన్నీ పోతాయి. కాబట్టి భగవద్గీత ఏం చెబుతుందనంటే ఈ ఆగామి కర్మల్ని ఎట్లా చేయాలనో, సంచిత కర్మల్ని ప్రారంభ కర్మల్ని ఎట్లా అనుభవించాలనో, సంచిత కర్మల్ని ఎట్లా దగ్ధం చేయాలనో చెప్పి అన్ని కర్మలు పోయిన తర్వాత హాయిగా ఆనందంగా ఆత్మగా ఉంటాం. ఇది భగవద్గీత సారం మొత్తం. కనుక ఈ కర్మలన్నీ కూడా ఈ వాసనలు ఏవైతే ఉన్నాయి ఈ వాసనలన్నీ కూడా మనల్ని ఇక్కడ బంధించి ఉంచినాయి. కాబట్టి ఆ వాసనలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయాలి, బంధాలన్నీ విచ్ఛిన్నం చేయాలి. ఎట్లా? యత్నేనా ప్రయత్నంతో పుంస్త్వం, ఈ మానవ జన్మని ప్రయత్నంతో ఇవన్నీ చేసి ఈ మానవ జన్మని సఫలీకురుష్వ, సఫలం చేసుకోవయ్యా, సార్థకం చేసుకో, ఈ మానవ జన్మను సార్థకం చేసుకో అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అందులో మొట్టమొదటి అంతఃకరణాన్ని శాంతింపజేయాలి. నిజంగా ఈ జన్మ అపురూపంగా లభించినటువంటి మానవ జన్మ. ఒకసారి కూడా ఆలోచించరు. ఈ మాట కూడా నేను అంటున్నా, అప్పుడప్పుడు అంటున్నా. ప్రశాంతంగా కూర్చొని అసలు ఈ మానవ జన్మ ఏమిటి గొప్పతనం? మానవ జన్మ యొక్క గొప్పతనం. ఈ మానవ జన్మ రావటానికి మనం ఏం గొప్ప పనులు చేసి ఉంటాం? మన కళ్ళ ముందు, మన ఇంటి ముందు ఎన్ని పురుగులు, ఎన్ని దోమలు, ఎన్ని ఈగలు, ఎన్ని కుక్కలు, ఎన్ని రకాలైనటువంటి బల్లు, ఇంట్లో బల్లులు, మరి ఇవన్నీ కూడా ఎన్ని చూస్తూ ఉన్నాం? మరి మీ ఇంట్లో జనాభా ఎంత? ఉంటే 2, లేకపోతే 3, లేకపోతే 4, లేకపోతే 5, 6. అది కూడా ఇప్పుడు కష్టమే, అంతకంటే పెచ్చు ఊహించడానికి కూడా ఇది. మరి అయితే మీరేమో 5, 6 ఉంటే మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టూరు కానీ ఎన్ని వేలు ఉన్నాయి జీవుళ్ళు? ఇన్ని వేల జీవుల్లో, ఇన్ని లక్షల జీవుల్లో ఉంటే మీ 6, మీ 4, మీ 3, ఆహా ఎంత అపురూపమైనటువంటి జన్మ! నిజంగా చాలా గొప్ప జన్మ. ఎన్ని రకాలైనటువంటి ఈ జన్మని ఎంత బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి వీల్లేదు. కానీ వాటన్నిటికీ ఏమైనా బుద్ధి ఉందా? వాటన్నిటికీ ఏమైనా తెలివి ఉందా? వాటన్నిటికీ ఏమైనా జన్మను సార్థకం చేసుకోవాలని ఏమైనా తెలుసా? ఆ బల్లులకి, ఆ బల్లులు తినేటువంటి పురుగులకి, ఆ పురుగులు తినేటువంటి పురుగులకి వీటన్నిటికీ ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. కానీ దేవతలు గొప్పవాళ్ళు కదా, మనం కోరిన కోరికలు తీర్చేటువంటి వాళ్ళు. సరే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళకి అవకాశం లేదు. ఇది కర్మ. కేవలం మనకి మాత్రమే అవకాశం ఉంది. ఏం అద్భుతమైనటువంటి జన్మ! ఇదే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పింది. నీకేమయ్యా హాయిగా నేర్చుకున్నావు, పోతావు, చక్కగా ఇదంతా సాధన చేసుకుంటున్నావు, నా పరిస్థితి ఏంది? నేను ఈ పదవులో నుంచి ఎప్పుడు పోయేది? నాకెప్పుడు విముక్తి? ఎన్ని కల్పాలు దీంట్లో ఉండాలి నేను ఈ యమధర్మరాజుగా? ఎంతమంది చేత నేను ఈ చివాట్లు తినాలా? ఎంతమంది నన్ను దూషిస్తూ ఉంటారు, ఎంతమంది నన్ను చూసి భయపడతా ఉంటారు,
ఎంతమంది నా బొమ్మలు భయంకరంగా గీస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మీసాలు పెట్టి, నల్లంగా పెట్టి, పెద్ద పెద్ద దున్నపోతులు పెట్టి నన్ను ఎంత ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే నేను భరిస్తున్నా. ఏం చేస్తాం? పుణ్యం చేసుకొని నేను ఈ కష్టాలు అనుభవిస్తాను. నువ్వు హాయిగా వెళ్తావు. ఏముంది, ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లవాడివి, హాయిగా వెళ్తావు, చక్కగా సాధన చేసుకుంటావు, మోక్షాన్ని అందుకుంటావు. అదృష్టం అన్నాడు. అంటే దేవతల కన్నా మానవులు ఎందుకు అదృష్టవంతులు? కాబట్టి మానవ జన్మ వచ్చిందంటే మనం ఎందుకు అదృష్టవంతులు అని భావించాలి. ఎంత అదృష్టవంతులో మాట్లాడటానికి వీల్లేదు. పైన మానవుల్లో కూడా ఈరోజు కూలికి పోయి డబ్బులు తెచ్చుకుంటే తప్ప మనం బ్రతకలేము. ఈరోజు అడుక్కొచ్చుకొని తింటే తప్ప మనకి ఆ తిండి దొరకదు. ఈరోజు పాకి పని చేస్తే తప్ప మనకి డబ్బు రాదు. ఈరోజు మనం ఏదో అనేటువంటి స్థితిలో ఉన్నామా? అది లేదు. ఎంత అదృష్టం. సరే పోనీయండి, ఎంత ఆస్తులున్నా, ఎన్ని సంపదలున్నా, ఏమున్నా, అసలు ఈ మార్గంలోకే రాకుండా ఎప్పుడు డబ్బు సంపాదన, లేదా కుటుంబాన్ని పోషించుకోవటం, లేకపోతే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవటం, పదవులు సంపాదించుకోవటం, లేకపోతే ఈ వ్యవహారాల్లోనే మునిగిపోయారనుకోండి. నిజంగా మునిగిపోయింది ఆ వ్యవహారాల్లోనే. 100కేని అనటానికి వీల్లేదు, 1,000,000 అనాలి. ఎందుకంటే 100కి ఒక్కళ్ళు కూడా లేరు ఈ రకంగా. 1,00,000కి 4, 3, 1, 5 ఉంటారు. అదిగో అటువంటి జన్మ, అద్భుతమైనటువంటి జన్మ, మానవ జన్మ. ఈ మానవ దేహం అందమైనటువంటిది. మానవ దేహం ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా వచ్చినటువంటి జన్మ. ఇంతటి జన్మని భగవంతుడిచ్చి హాయిగా ఆనందంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కలిగిస్తున్నాను, సార్థకం చేసుకోండి అని అంటుంటే, సఫలీకృష్వ అని అంటుంటే మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే మనం ఏ రకమైనటువంటి వాళ్ళు అవుతాం? కనుక అపురూపంగా లభించింది మానవ జన్మ. మన యొక్క మనసును సంతృప్తిపరచుకోవటం కోసం ఈ జన్మలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ మనకి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తే ఇవ్వచ్చు, కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. ఆ ఇచ్చినటువంటి ఆనందం కూడా దుఃఖంతో కలిపి కలిసి ఉంటుంది. అంతేగాని దుఃఖం లేనటువంటి ఆనందం మాత్రం ఎక్కడ లేదు. మనం అందరికన్నా ఉన్నతంగా ఉండాలనుకుంటాం, అందరికన్నా భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటున్నాం, అందరికన్నా గొప్ప ఇంట్లో ఉండాలనుకుంటాం, అందరికన్నా గొప్ప భార్య భర్త బిడ్డలు కావాలనుకుంటాం. ఇవన్నీ కూడా మనం అన్నీ అనుకుంటా ఉంటాం. ఇతరుల మెప్పు పొందాలనుకుంటాం. ఇవన్నీ అనుకుంటాం, కానీ పరమాత్మ మెప్పు పొందాలని మాత్రం అనుకో. అది గుర్తురాదు. కనుక ప్రజల మెప్పు కాదు, పరమాత్మ మెప్పు పొందాలి. నేనండి ఆ భగవంతుడికి గొప్ప భక్తుడిని అని మనం చెప్పుకుంటే లాభం లేదు, మన డబ్బా మనం కొట్టుకుంటే లాభం లేదు. భగవంతుడు అనాలి, వీడు నా భక్తుడు అని. వీడు నా భక్తుడు అని భగవంతుడి చేత అనిపించుకునేటట్టుగా నీ నడత, నీ ప్రవర్తన, నీ కార్యాచరణ ఉండాలి. కాబట్టి ఇక్కడ నువ్వు ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా, మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఏవైనా సరే వాసనలు పేర్కోవటం తప్ప నీకు వాసనాక్షయం మాత్రం జరగదు. కాబట్టి ఇది నిజంగా ఆలోచిస్తే బాధ్యత రాహిత్యం. మానవ జన్మను తీసుకొచ్చింది దేనికి అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే మళ్ళీ 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 పుట్టకుండా ఉండటానికి, జన్మరాహిత్యానికి. మళ్ళీ పుడితే అబ్బా, మళ్ళీ పుడితే మళ్ళీ ఈ బాధలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇదంతా ఉంది కదా. మీలో ఎవరైనా సరే 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రారంభం అవుద్ది మళ్ళీ జన్మ ఎత్తడం అనేది కనుక ఆలోచన కనుక వస్తే, అమ్మో ఎన్ని కష్టాలు. 70 దాటిన తర్వాత ఇంకా బాగా అర్థం అవుద్ది. 75, 80 దాటితే మరీ బాగా అర్థం అవుద్ది, అనుభవంలోనే ఉంటుంది. అమ్మో వద్దురా నాయనా, ఈ జన్మ వద్దు బాబు అనేటువంటి పరిస్థితి, ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా సరే. కాబట్టి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. ఒక్కడుగు ఆత్మవైపుకు వేయకపోతే ఈ జన్మ కాస్త వృధా అయిపోయినట్లే. పర్వాలేదండి, నేను భగవంతుడి వైపు తిరుగుతున్నాను, ప్రపంచం కూడా వదలలేకపోతున్నానండి అని అంటే ఏం ఉపయోగం? 3 ముందుకి 2 వెనక్కి అనుకుంటాం.
కనుక అది ఆగాల. ప్రపంచం వైపు పరుగులు తీయటం ఆగాల. పరమాత్మ వైపు పరుగులు తీయటం చేత కాకపోతే కనీసం నడవటం వల్ల చేత కావాలి. అందువల్ల మనం తీవ్రమైనటువంటి ప్రయత్నంతో పరమాత్మ వైపుకి తిరగాలి. అందుకనే ఇక్కడ యత్నేనా అన్నారు. తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో, ప్రీతితో, ప్రయత్నంతో మన యొక్క జీవితాన్ని సఫలం చేసుకున్నాం. మానవ జన్మ లభించడం గొప్ప అదృష్టం. మోక్షాపేక్ష కలగటం మరీ అదృష్టం. మార్గాన్ని చూపేటువంటి సద్గురువు లభించడం అంతకన్నా గొప్ప అదృష్టం. అన్నీ లభించిన తర్వాత కూడా ఈ మానవ జన్మను సద్వినియోగం చేయకపోవటం గొప్ప దురదృష్టం. మన బిడ్డని బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి వాడు బాగా వాడి కుటుంబాన్ని పోషించుకొని వృద్ధాప్యంలో మన కూడా బాగా చక్కగా చూస్తాడు, బాగా పోషిస్తాడు అని చెప్పి మనకి శక్తి ఉన్నా శక్తి లేకపోయినా మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి వాడికి మంచి చదువు చెప్పించి వాడిని ఆ వృద్ధిలోకి తీసుకురావాలని వాడిని కనుక పట్టణానికి పంపిస్తే వాడు కాస్త ఆ చదువును వదిలిపెట్టేసి స్నేహితులతోటి షికారులు చేస్తూ సోమర్తనంతో లేదా సినిమాలు లేకపోతే ఈ పేకాట జోదం మొదలైనటువంటి వాటితో అలా తిరుగుతూ జీవితాన్ని కనుక సర్వనాశనం కనుక చేసుకుంటే వాళ్ళని ఏమంటామండి? ఏమంటామో గుర్తుపెట్టుకోండి. మరైతే మనం వాడిని ఏమంటామో సరే పక్కన పెట్టేస్తే మరి భగవంతుడేమో అయ్యా ఈ సంసార బంధాన్ని వదిలించుకోరా అబ్బాయి, ఈ జన్మ జన్మల నుంచి పేరుకొని వస్తున్నటువంటి వాసనలన్నింటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకో బాబు, అందుకోసం నీకు ఇదిగో ఈ మానవ జన్మనిస్తున్నాను, ఈ అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని ఇచ్చి నీకు మనసునిచ్చి బుద్ధినిచ్చి వీటన్నిటిని ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా సకల శాస్త్రాలు కూడా నీకు రెడీగా ఉంచేస్తున్నాను, ఒక సద్గురువుని కూడా నీ కోసం పంపిస్తూ ఉన్నాను, అన్ని అవకాశాలు నీకు కల్పిస్తూ ఉన్నాను అని మనల్ని పంపిస్తే భగవంతుడు ఇక్కడికి మనం ఆ విషయం ఏమాత్రం పట్టించుకోకుండా ఇది చేస్తే మనకి బాగా లాభం వస్తుంది, అది చేస్తే బాగా సుఖం వస్తుంది, కనుక ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది, అది అట్లా ఉంటే బాగుంటుంది, ఎన్నికల్లో నిలబడితే ఇంకా బాగా లోకల్ ఎత్తి చేయబెట్టవచ్చు, లేదా ఇంకేదైనా చేస్తే ఇంకా బాగుంటుంది అని రకరకాలైనటువంటి ఆలోచనలతో ఇందులో కనుక దిగి ఈ వ్యవహారాల్లోనే మునిగిపోతే కొన్నాళ్ళు బాగా రకరకాలుగా తైతక్కలాడుతూ ఆ తర్వాత ఎట్లాగూ తిట్లు తోళ్ళు తప్ప కాబట్టి ఇప్పుడు ఏదో అనుభవించేదో ఇప్పుడే అనుభవిద్దామని అనుకొని పేరు ప్రతిష్టల కోసం కానీ కీర్తి కోసం కానీ పదవుల కోసం కానీ ప్రజల యొక్క మెప్పు కోసం కానీ ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఆ భగవంతుడిని మర్చిపోతే, భగవంతుడిని మర్చిపోవడం కాదు నిన్ను నువ్వు మర్చిపోతే, నీ జన్మ యొక్క సార్థక్యతను గురించి మర్చిపోతే, ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఎందుకు నీకు ఇలాంటి దేహాన్ని ఇచ్చి పంపించాడో భగవంతుడు అది కనుక మర్చిపోతే నిన్నేమనాలా? నువ్వు ఇందాక ఆ బిడ్డను ఏమంటావో ఇప్పుడు నిన్ను కూడా అదే అనాల్సింది. కాబట్టి ఏమంటారు? ఒట్టి పనికిరాని వాడు, ఒట్టి వ్యర్థజీవి అనాల, ఏదో మర్యాదగా అంటే, లేకపోతే ఇంకా వేరే భాషల్లో అంటే ఇంకా రకరకాలుగా. కాబట్టి తీవ్రమైనటువంటి ప్రయత్నంతో అన్ని విధాల ఈ జన్మ సాఫల్యం చేసుకో అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎలా చేసుకోవాలి? నిరంతర ఆత్మవిచారణతో. కాబట్టి నిరంతరము కూడా ఆత్మవిచారణలో మనస్సును నిలపాలి. నిరంతరము ఆత్మవిచారణలో మనస్సుని ఎలా నిలపాలి అంటే వరాహోపనిషత్తులో ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తాం. మచ్చింతనం మత్కథనం అన్యోన్యం మత్ ప్రభాషణం మదేక పరమోభూత్వ కాలం నయ మహామతే అన్నారు. పరబ్రహ్మని పరమాత్మని అయినటువంటి నన్నే నిరంతరం చింతిస్తూ నా తత్వాన్నే కథనం చేస్తూ ఒకరికొకరు అన్యోన్యం నా గురించే నా తత్వాన్ని గురించే చెప్పుకుంటూ నన్నే పరమగతిగా తలుచుకుంటూ నా దగ్గరికే చేరాలి అనేటువంటి భావనతో ఉంటూ నీ కాలాన్ని సద్వినియోగం చేసుకో నాయనా అని రుభుల వారికి వరాహావతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు బోధించాడు. ఇది వరాహోపనిషత్తులో. కాబట్టి అలా చేయాల్సిందే. దీనికన్నా ఇంకేమైనా మార్గం ఉందా అంటే లేదు, మరో మార్గం లేనేలేదు. అయితే ఎంతకాలం చేయాలంటారు? ఏమండి చెప్పారు బాగానే ఉంది, దాన్నే తలుసుకొని దాన్నే మాట్లాడుకొని దాన్నే చింతిస్తూ దాన్నే చూస్తూ ఏమండి ఎంతకాలం చేయాలండి అని మనకి సందేహం వస్తుంది.
ఎందుకనంటే ఎంతకాలం డబ్బు సంపాదించాలండి అని అంటే కాళ్ళు చేతులు తిరిగి మంచంలో పడ్డా సరే ఎట్ట సంపాదించాలి ఆలోచన చేసి వీడికి ఇంకోటి ప్లాన్ చెబుతాడు. కానీ సద్వినియోగం చేసుకొని జన్మను సద్వినియోగం చేసుకొని ఎంతకాలం చేయాలండి అంటే ఎప్పుడు ఈ క్రీడాకారం నాకు వదిలిపోద్ది అని అడుగుతాం. అది కూడా చెప్పారు వేదాంత పంచదశలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధో యావత్ దృఢీ భవేత్ శమాది సహితస్తావత్ అభ్యసేత్ శ్రవణాధికం. నేను పరబ్రహ్మాన్ని అనేటువంటి మహావాక్యార్థాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యార్థాన్ని, నేను బ్రహ్మాన్ని నేను పరమాత్మను అనేటువంటి మహావాక్యార్థాన్ని ఎప్పటికీ నీవు దృఢపరచుకోగలుగుతావో అంటే ఎప్పుడు నువ్వు నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో నువ్వు ఉండగలుగుతావో అప్పటిదాకా శమాధి శక్త సంపత్తితో కూడినటువంటి వాడివై ఆత్మను గురించినటువంటి శ్రవణ మననాలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారండి, ఏమండి ఒక వారం రోజులు శ్రవణం చేస్తే సరిపోద్దా, ఓ 2 రోజులు మననం చేస్తే సరిపోద్దా, ఏ తర్వాత అక్కర్లా దాని గురించి వదిలేసి. ఎందుకనంటే మనకి ఎట్లా అలవాటైందంటే మనకి పూజా పురస్కారం ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదిగో పండుగ వచ్చింది దసరా, కాబట్టి దసరా వస్తే ఎన్ని రోజులు పూజ చేసేది, ఆ 10 రోజులే, 11 రోజులు ఇంక మనం చేయడానికి వీలు, చేస్తే పాపం అంతే. కాబట్టి ఏ పండుగ వస్తే ఆ పండగకి ఆ పూజ. అలాగే మనం ఏమైనా పూజ చేసామనుకోండి, ఆ చేసినంతసేపు మొదలుపెట్టిన కానీ అయిపోయిన దాకా జాగ్రత్తగా భక్తిగా ఉండాలి. ఇక ఆ తర్వాత మన వ్యవహారం ఇంతే, ఎప్పుడు కాదు ఇక్కితే మన పనులు మనకే ఉంటాయి. ఎందుకంటే అది అలవాటైంది కదా. అందుకని ఇది కూడా ఏమండి ఏమన్నా 2 రోజులు 3 రోజులు చేసి సరిపోద్దా, వచ్చేస్తా ఆత్మానుభూతి, వస్తే వచ్చింది రాకపోతే రాకపోతే ఇద్దరు చేస్తాను కదా అని మనకి ఇలా అనిపిస్తా ఉంటుంది. కానీ అట్లా కాదు, నీకు ఆత్మానుభూతి కలిగేదాకా నువ్వు ఈ శ్రవణ మననాలు సాగించవలసిందే అని విద్యారణ్య స్వామి వేదాంత పంచదశలో చెప్తున్నారు. కాబట్టి ఆత్మను గురించినటువంటి శ్రవణ మననాలు సాగించు, దానివల్ల నీకు నిశ్చయం కుదురుతుంది, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ సామాన్యులైనటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నారు, నేను ఆత్మను నేను పరమాత్మను అనేటువంటి భావన నీకు నిశ్చయం కలగాలంటే ఈ శ్రవణ మననాలు నిరంతరము కూడా సాగిస్తూ ఉండు. ఎందుకంటే శ్రవణ మననాలు సాగించిన తర్వాత ఒక స్థిరాభిప్రాయం ఏర్పడిన తర్వాత ఆత్మవిచారణ చేస్తాం. అందుకనే శ్రవణ మననాలు సాగించు అని బోధిస్తుంది. సరే, బాగానే ఉందండి. మనస్సు నిరంతరము కూడా ఆత్మవిచారణలో నిలపాలా. మరి అది నిలవటం లేదు కదండి. నిలపాలని అనుకుంటున్నా కానీ నిలవటం లేదే, ఏం చేయాలి? ఎందుకు నిలవటం లేదు క్వశ్చన్ వేసుకో. ఎందుకు నిలవటం లేదు? పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి వాసనల వల్ల. అందుకని భవబంధ గంధితం బంధం వల్ల మరి ఏం చేయాలండి? ఆ బంధనాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చెయ్యి, వాసనల్ని అంతం చెయ్యి. సరేనండి, అదేగా నాకు కావాల్సింది, వాసనలు అంతం చేయటం. ఎలా చేయాలి? లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ మూడింటిని ప్రయత్నంతో ఛేదించు. లోకానికి, లోకులకి, దేహానికి, కోరికలకి ప్రాధాన్యత ఇవ్వకుండా గురువు చూపినటువంటి మార్గంలో అంతర్ముఖుడివి కావాలి. ఇంకేముంది మార్గం? ఇంక ఇదే మార్గం. కాబట్టి వాసనాక్షయంతో అంతర్ముఖం అవుతావు. ఆత్మపై నిరంతర విచారణ జరుగుతుంది, ఆత్మపై నిరంతర దృష్టి కలుగుతుంది. నేను ఆత్మను, బ్రహ్మాన్ని అనేటువంటి సమాధి అనుభవం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా చెయ్యి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకొక శ్లోకంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఏమిటంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి చిట్ట చివరి సలహా. ఏమంటే ఇప్పుడు ఇచ్చిన చిట్ట చివరి సలహా కాదు, కానీ మళ్ళీ చిట్ట చివరి సలహా అంటాడేమిటి? ఎందుకని చిట్ట చివరి ఇంకో శ్లోకం చెప్పడం ఎందుకు? సరిపోయిందిగా చెప్పడం. ఇది మాతృహృదయం. మాతృహృదయం ఇలా ఉంటుంది. పిల్లవాడికి ఒకసారి చెప్పావు, నీ పిల్లవాడికి ఒకసారి చెప్పావు, అయ్యా స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళ పెన్సిల్ వీళ్ళ పెన్సిళ్ళు కాజేయి బాబు, నీ పెన్సిల్ నువ్వు వాడుకో, నీ రబ్బర్ నువ్వు వాడుకో, నీ పలక నువ్వు వాడుకో, నీ బలప నువ్వు ఇవన్నీ చెప్తారు. ఎప్పుడు దాకా చెప్తారు? లోపల చెప్పడం అయిపోయింది, టిఫిన్ పెట్టేటప్పుడు చెప్పడం అయిపోయింది, డ్రెస్ వేసేటప్పుడు చెప్పడం అయిపోయింది, బయటకు వచ్చేటప్పుడు చెప్పడం అయిపోయింది, రిక్షా ఎక్కించేటప్పుడు చెప్తారు. వాడికి ఇసుకు పుట్టిందా
చెప్పావుగా ఇందాన్ని చెప్పావుగా సరే అని అంటాడు. వాడికి పాపం కష్టంగా ఉంటుంది, కానీ ఇది మాతృహృదయం. తండ్రి అయితే ఇన్నిసార్లు చెప్పడు, తల్లి మాత్రం చెప్పుద్ది. ఎందుకంటే ఆ బిడ్డ బాగుపడాలి. ఆ బిడ్డ బాగుపడటం కోసం తల్లి చెప్పుద్ది. ఈ బిడ్డలందరూ బాగుపడటం కోసం అదిగో శంకరాచార్యుల వారు మహర్షులైనటువంటి వాడు ఈ ప్రకారంగా మళ్ళీ 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 చెప్తా ఉన్నారు. మరి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి చెప్పినటువంటి ఉపాయం ఏమిటో మనం రేపు చెప్తాం.